నా దగ్గర 2 ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. ఒక ఎంప్లాయీ జీతం నెలకు 5 లక్షలు, ఇంకో ఎంప్లాయీ జీతం నెలకి 40,000. వీళ్ళిద్దరు ఎవరు నా దగ్గర పనిచేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు? 5 lakhs నా దగ్గర ఎవరైతే పనిచేస్తున్నాడో వాడిని రెస్పెక్ట్ లేకుండా వాడకున్న పదాలన్నీ వాడుతూ వాడిని నీకు బుద్ధి లేదు, అసలు ఈ పని కూడా రాదు, ఇలాంటి పెట్టుకున్నది సార్ వేస్ట్ అని చెప్పి తిడుతూ నేను ట్రీట్ చేస్తున్నాను. 40,000 ఎవరైతే పనిచేస్తున్నాడో అతన్ని మాత్రం చాలా రెస్పెక్ట్ ఇస్తూ, హే నీకు అప్పుడప్పుడు చిన్న మిస్టేక్ జరుగుతున్నాయి, పర్లేదు నేను నీకు సపోర్ట్ చేస్తా, నువ్వు నేర్చుకో, నేను నీకు హెల్ప్ చేస్తాను, దగ్గరుండి ఒక బ్రదర్ లాగా నేను ట్రీట్ చేస్తూ రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడుతూ ఉన్నా. ఇప్పుడు వీళ్ళిద్దరు నా దగ్గర పనిచేయడానికి ఎవరు ఇష్టపడతారు? 40,000. ఎందుకంటే చాలా మంది డబ్బు అంటారు కానీ ఫస్ట్ ఉండాల్సింది తెలుసా? రెస్పెక్ట్. పేరుకి ముందు లెఫ్ట్ సైడ్ లో ఏదో ఉంటుంది, ఏంటది? వినపల్లా. పేరుకి ముందు లెఫ్ట్ సైడ్ లో ఉండదండి. ఇంటి పేరు ఎవరిచ్చారమ్మా? పేరెంట్స్. వాళ్ళకెవరిచ్చారు? అవునా? పేరు పక్కన లెఫ్ట్ సైడ్ లో ఉండే ఆస్తి నాన్నగారు ఇచ్చిన ఆస్తి, తాతగారు ఇచ్చిన ఆస్తి, వారసత్వం వచ్చినట్లయితే పేరు రైట్ సైడ్ లో మనం సంపాదించే ఆస్తి, నిజమైన ఆస్తి, దాని పేరు ఒక ఎడ్యుకేషన్. నేను గర్వంగా చెప్తాను, ఒక్క ఎడ్యుకేషన్ మాత్రమే. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్, బ్రాండ్ ఎగ్జాంపుల్ నేనే. ఈ రోజు నాకంటే వయసులో పెద్దవాళ్ళు ఇక్కడ కూర్చున్నారు. నాకు ఎందుకు రెస్పెక్ట్ ఇచ్చారు తెలుసా? నేను ఏ కార్ లో వచ్చాను, ఏ బంగ్లాలో ఉంటున్నాను, ఏ సూట్ వేసుకొని వచ్చాను కాదు. కేవలం నా పేరు పక్కన రైట్ సైడ్ లో సైకాలజీ డిగ్రీ చూసి నాకు రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఒక్క చదువు మాత్రం మనిషికి రెస్పెక్ట్ ఇస్తుంది, నేను గర్వంగా చెప్తాను. రైట్.